శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, అసలు బీఆర్ఎస్ ఇది ఓకే మేము బాగానే ఉన్నాం అని అంటున్నారని చెప్పి చెప్తున్నారు. బాగానే ఉన్నారంటే మీ ఊహ ఇంకా బలహీనంగా ఉందా, లేకపోతే ఇప్పుడు వస్తున్న రిజల్ట్ మీకు చంపపెట్టలాగా అనిపించట్లేదా, నష్టం జరిగినట్టు అనిపించట్లేదా, మనం ఎక్కడో ఎదగాలనుకుంటున్నాం, ఎంత ఎదుగుదామని అనుకున్నా కూడా వర్కౌట్ కావట్లేదు అనిపించట్లేదా? అదేవిధంగా రేవంత్ రెడ్డిని బలంగా కొడదాం అనే కొందికి మీరు బలహీనపడిపోతున్నారని రిజల్ట్ చూస్తే అర్థం కావట్లేదా? లేదు, ఇప్పుడు సరే అధికార పార్టీ ఇవన్నీ నేను రొటీన్గా చెప్పాను, కానీ బలహీనంగా ఇంకా ఊహ ఉందా అంటే బలహీనంగా ఊహ ఉందని మేము చెప్పట్లే. మా వాళ్ళు ఎందుకంటే చెప్పుంటారంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఈ మధ్యకాలంలో, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రసంగాలన్నీ మీరు చూస్తే అసెంబ్లీలో నేను గెలిచాను, పార్లమెంట్లో మీకు గుండు సున్నా వచ్చింది, ఆ తర్వాత మీరు ఎమ్మెల్సీలు పోరాడలేకపోయినారు, సర్పంచ్లు నేను ఒక 66% గెలిచానని ఆయనే చెప్పుకున్నాడు. మేము గుండు సున్నాలో ఉన్నాము పార్లమెంట్ నుంచి అని ఒక చెప్పుకోదగ్గ ఎలక్షన్లో మేము నష్టపోయినామని చెప్పడం వారి ఉద్దేశమైనప్పుడు రేవంత్ రెడ్డి గారి ఊహ నుంచి మొదలు పెడితే వీఆర్ ఇన్ ద రివైవల్ మోడ్ ఆఫ్ ది పార్టీ అనేది నా ఉద్దేశం. మా వాళ్ళు చెప్పినట్టు 200% కదా. నేను ఒక విషయం చెప్తాను మీకు, ఎందుకంటే ఆ రోజున పార్లమెంటు ఎలక్షన్స్లో వచ్చిన రిజల్ట్స్లో వీఆర్ అరౌండ్ 17% ఆఫ్ ది ఓట్ షేర్, 17% ఓట్ షేర్ మాత్రమే ఉండింది. నేను పాత మున్సిపల్ ఎలక్షన్ కూడా పోర్చాను, ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ హవా ఎక్కువగా ఉండింది, కాంగ్రెస్ పార్టీ కాస్త మరీ అధ్వానంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి, రేవంత్ రెడ్డి అనే ఫ్యాక్టర్ ఆ రోజు లేదు. కానీ నేనేం చెప్తున్నా ఇవాళ హవా ఎవరిదున్నా దువా ప్రజలదే, నేను కానట్లేదు, కానీ నాయకత్వం కూడా ఇంపార్టెంటే, దాన్ని మనం తీసేయలేం. కానీ ఇవాళ 35-36 మున్సిపాలిటీస్ మాకు వస్తాయనే ఒక ప్రెడిక్షన్ కూడా ఉండింది. దానికి అనుగుణంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో ఏం చెప్పినారు, మేము డిస్టింక్షన్లో పాస్ అవుతామని చెప్పారు. రవి గారు చెప్పాలా, మీరు కూడా తెలుసు డిస్టింక్షన్ అంటే ఒక 70-80% రావాలా. నేను ఇప్పటిదాకా మన వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక స్క్రోలింగ్లో వస్తున్నటువంటి కరెంట్ నెంబర్ కనుక చూస్తే హీఈస్ హోరింగ్ అరౌండ్ 50-55%. మాది 29-30% వస్తూ ఉన్నాయి వార్డుల సంఖ్య. సరే మున్సిపాలిటీలు కొన్ని అటు రావచ్చు కొన్ని ఇటు రావచ్చు, కానీ నేను బీఆర్ఎస్ ప్రతినిధిగా విశ్వసించి చెప్తున్నాను వి విల్ బి అరౌండ్ 29-31%. ఇవాళ 4 మున్సిపాలిటీలు అటు వస్తుండొచ్చు, 4 మున్సిపాలిటీలు ఇటు వస్తుండొచ్చు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు, మేము గద్దెనెక్కే అవకాశం లేదు. 2500లో ఆల్మోస్ట్ వాళ్ళు 1200 నేను లెక్కేసిన ఇక్కడ 52-53% ఉన్నాడు, మేము 25-29% ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు వార్డులలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, నేను 75%తో పాస్ అవుతానని చెప్పాను. అయితే మేము అంత అనట్లే, నేనేం చెప్తున్నా అల్టిమేట్లీ 4-5 మున్సిపాలిటీలు అటెండ్ ఉండొచ్చు, కానీ 29-31%కి మేము వచ్చామనుకోండి ఓట్ షేరు, పార్లమెంట్ నుంచి చెప్పుకోదంగా ఓట్ షేర్కి వస్తే వి విల్ బి అరౌండ్ 12-14% ఇంక్రిమెంటల్ ఓట్ షేర్ ఉంటుంది. సర్పంచ్కు పెరిగినాము, సర్పంచ్ కొంతమేర పెరిగినాము, ఇప్పుడు 12-14% ఇంక్రిమెంట్. మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టుగా మిమ్మల్ని మీరు బాగానే ఉన్నాం పర్లేదు బాగా ఉండట్లేదు సార్, ప్రత్యర్థులు ఊహించిన దానికంటే బలంగా ఉన్నాం, ఇది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు. మోసం చెప్పేది ఏంటంటే మేము బ్రహ్మాండంగా ఉన్నాం. నేను ఇప్పుడు మీరు కార్పొరేషన్ ఫలితాలు చెప్తుంటే నేను కొద్దిగా నిరుత్సాహపడ్డాను. మహబూబ్ నగర్ మాకు ఇంకా బాగా రావాల్సి ఉండే, నల్గొండ ఈ రిజల్ట్ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కి 0. నేను ఓపెన్ చెప్తున్నా సార్, దీంట్లో నేను దాచినంత మాత్రాన నేనేదో మేకప్ వేసినంత మాత్రాన వచ్చే ఫలితాలు మారవు కదా. నల్గొండ కేసీఆర్ గారి ప్రభుత్వంలో more than 200 crores ఇచ్చి అక్కడ లోకల్ అభివృద్ధి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజున కార్పొరేషన్ కేసీఆర్ గారు చేసిండ్రు. మహబూబ్ నగర్ టౌన్ డెవలప్మెంట్ ఎవరినైనా చెప్తే శ్రీనివాసగౌడ్ గారు చాలా కష్టపడి చేసిండ్రు, కానీ అక్కడ కూడా కొంత ఫలితాలు ఇట్లా రావడం కొంత నిరుత్సాహం అనిపిస్తూ ఉంది. రివైవల్ మోడ్ కోసం ఇంకింత బలంగా పనిచేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. కానీ ఆ అధికారంలో ఉన్నప్పుడున్న ఆ ఇది దాన్ని ఏమంటారు, దాని ఇగో అంటారా, అహం అంటారా, ఇంకేమన్నా అంటారో నాకు తెలీదు, ఆత్మవిశ్వాసం. సరే అది మీ దృష్టిలో ఆత్మవిశ్వాసం, మీ ప్రత్యర్థి దృష్టిలో అది అహం. అది ఇంకా దిగలేదు అనేది దానికి తార్కాణమే ఈ రిజల్ట్. ఒకటండి, అది ప్రత్యర్థులు రకరకాలుగా పార్టీ యొక్క ఆత్మవిశ్వాసం దెబ్బతీయడానికో లీడర్ని రాంగ్గా ప్రొజెక్ట్ చేయడం కోసం మాట్లాడి ఉండొచ్చు. ఏ నాయకుడు కూడా ప్రజల దగ్గరికి పోయి నేను అహంకారంగా ఉండాలని చెప్పేసి అనుకొని పోరు. అది ఇట్స్ అబౌట్ ద పర్సెప్షన్, వన్ క్రియేట్స్ వన్ రిసీవ్స్. అది ఒకవేళ తప్పు అనుకుంటే మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం, మనుషులం కదా. అయితే నేను చెప్పేది మీకు ఇంతకుముందు మ్యాథ్స్ చెప్పిన 17% పార్లమెంట్ నుంచి ఇవాళ 29-31% వస్తే ఓవరాల్ ఓట్ షేర్లో, ఇప్పుడు మున్సిపాలిటీలు వారు అన్నట్టు ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్లు 2 ఇండిపెండెంట్లు పోయి ఒకళ్ళు చేతులు ఎత్తి పోతుండొచ్చు, దాని గురించి టెన్షన్ లేదు. కానీ పడ్డ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి గెలిచినటువంటి వార్డు మెంబర్లను చూస్తే వచ్చే కౌంటే పార్టీ ఏ మోడ్లో రివైవల్ అవుతుందనే విషయానికి
ఒక ఎగ్జాంపుల్ అవుతుంది ఆ Revival ఒక or విషయం recovery నా శ్రీధర్ అది పదం రివైవల్ మా better slow recovery లో ఉందా? రికవరీ Resurgence రివైవల్ కాదు. సార్ పెద్దగా ఏంటంటే రికవరీ అయి ఉండొచ్చు రివైవల్ అయి ఉండొచ్చు Okay. వి విల్ టేక్ ఇట్ యాజ్ అ మీరు రివైవల్ రివైవల్ అవుతారా లేదా కానీ మీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన మీ నాయకులు కుమార్తె రివైవల్ అవుతున్నట్టు కనిపిస్తుంది నాకైతే రేవంత్ రెడ్డి- కాదు కాదు ఇక్కడ కవిత పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకొని నా కెపాసిటీ ఏంటి అని చెప్పి జస్ట్ శాంపిల్ అట్లా వదిలి చూపించారేమో అని అనిపిస్తుంది మీకు అనిపించట్లేదా అది ఇదేదో రేవంత్ రెడ్డి గారు గిఫ్ట్ లాగా కనబడతా ఉంది ఇంత మాట్లాడినందుకు ఎందుకంటే అంటే నాకు జోక్ నాకు అర్థం కాదు ఏంటంటే మొత్తం మహబూబ్నగర్ జిల్లాల లీవింగ్ ఐజా అండ్ అలంపూర్ మొత్తం కాంగ్రెస్కు పోతాయి గద్వాల మెజారిటీ సీట్లు వస్తాయి పక్కనున్న వడ్డేపల్లిలో అట్లా పోతుంది నేనేం ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లే అలా కాదు చాలా విచిత్రంగా అనిపించింది ఇప్పుడు ఆమె ఇన్ని పోటీ ఎలక్షన్లు చూసినాం ఆమె పోటీ చేసిందే 202 సంథింగ్ ఎన్నో వార్డులు పోటీ చేసింది వారు దాంట్లో నేను కవిత Symbolic గారు 212 వార్డులు 40 మున్సిపాలిటీల్లో పోటీ చేస్తే ఆమె వడ్డేపల్లిలో మొత్తం దాదాపు అవుట్ ఆఫ్ 10 లో 8 గెలిచారు వాట్ ఐఎమ్ సేయింగ్ ఒక మహబూబ్ నగర్ అంటే రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలోనే ఆ ఫలితం ఎట్లొచ్చింది కవిత గారి సొంత జిల్లా అంటే రాలే మీ- అత్తగారి మీ జిల్లాలో చేత- రాలే అంటే మీకు రాలేదు అంటే మీ చేత కదా అంటారని పక్కన వాళ్ళ మీద రుతున్నారా నేను చెప్తున్నదంటే Fevicol ఆ? లైటర్ నోట్ అనే లైటర్ నోట్ అక్కడ మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ కావడం అంటే నేను కన్ఫర్మ్ చేయట్లేదు మరి మొత్తం ఏబి వారి ద్వారానే అయిందా ఇంకోటి ఏందో నాకు తెలియదు కానీ లుక్స్ లైక్ వెరీ సంథింగ్ యూనో మీరు అన్ని రాజకీయాలు అన్ని విషయాలను ఇట్లా లైట్ తీసుకొని పక్కన పడేస్తారు తీసుకొని లేకపోతే సార్. పక్కన మీ ఫెయిల్యూర్ ని పక్కన వాళ్ళ మీద నెడతారు. నేను మా failure అలానే కవిత ఈ రోజు అండర్ కరెంట్ గా ఆమె వచ్చి ఒక మున్సిపాలిటీ కొన్ని వార్డుల ద్వారా వచ్చి రేపు బీఆర్ఎస్ కి ఏకుమేగ్గా ఎదురు నిలబడగలుగుతుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందండి ఎవరైనా ఏకు మేకు కావాలనుకుంటే అధికార పక్షానికి ఏకుమేకు కావాలా ఈ నెంబర్స్ చూస్తే ఈ నెంబర్స్ ఎవరైనా కామన్ మ్యాన్ కు చూపిస్తే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ ఎవరు అనుకుంటారండి బీఆర్ఎస్ అనుకుంటారు ఆటోమేటిక్ గా కాబట్టి నేను కవిత గారి గురించి మాట్లాడే అవసరం కూడా ఇప్పుడు లేదు ఈ పరిస్థితులలో షీఈ్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ ఎట్ ఒక గుర్తేదో అన్నారు దాంట్లో వచ్చింది మహబూబ్నగర్ కాబట్టి మీకు ఏదో అట్టెట్లా అన్నట్టు చెప్పిన తప్పితే ఆ విషయం నేను కామెంట్ చేయను ఒకటి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక విషయం సార్ 2 పర్యాయాలు ప్రభుత్వం నడిపిన తర్వాత వచ్చిన వ్యతిరేకత వాట్ ఎవర్ స్టిల్ వీ గాట్ 39 సీట్స్ ఆ తర్వాత నుంచి వచ్చినటువంటి పార్లమెంట్ ఇవన్నీ తర్వాత ఈ స్థాయిలో ప్రాబబ్లీ అంతకంటే అధ్వానంగా ఉందా అని అది కరెక్ట్ కాదు నేను ఓట్ షేర్ గురించి తర్వాత మున్సిపాలిటీస్లో మీరు చూడండి రేవంత్ రెడ్డి గారు మాకున్నటువంటి ఒక ఫరక్ మీరు చూస్తే వారు చెప్పింది 85% చెప్పినాడు ఆయన ఓ స్థాయిలో 90% మాట్లాడినరు 80% మున్సిపాలిటీ వార్డులుగా బట్ వార్డులు మన దాంట్లో కూడా అలా అల్టిమేట్లీ కనిపిస్తాయి సార్. అవి మనం నమస్తే తెలంగాణ చూస్తే అక్కడ కూడా ఇంతకంటే చాలా అల్టిమేట్లీ శ్రీనివాస్ గారు చెప్పాలి శ్రీధర్ రెడ్డికి ఏమైనా కౌంటర్ పాయింట్లు ఉన్నాయి మీ దగ్గర? ఒకటే పాయింట్ సార్ ఇఫ్ వి రీచ్ 29 to 30% మేము కాదు బాధపడాల్సింది రేవంత్ రెడ్డి గారు రెడీ ఉండాలి అంతే